ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదూ? మీరు పెడుతున్న కామెంట్స్ చదువుతున్నాం. చాలామంది ప్రార్థన అవసరతలు కోరుతూ ఉన్నారు. మీ ప్రతి ప్రార్థనకు ప్రభు జవాబు దయచేదురుగాక. కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా ప్రభు తగిన సమయంలో మీ ప్రార్థనకు జవాబిస్తారు. ఈ సమయంలో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దావీదు ఒక దగ్గర ఈ విధంగా ప్రార్థన చేస్తారు. 25వ కీర్తన 4వ మాట మనం చూసినట్లయితే, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. అవును, మనము కూడా ప్రతిదినము మన యొక్క రోజును ప్రారంభించినప్పుడు ఈ విధంగా ప్రార్థన చేయాలి. దేవా, నీ మార్గములో నన్ను నడిపించయ్యా, నీ త్రోవలు నాకు తేటగా కనపరచయ్యా. ఎందుకు ఈ విధంగా ప్రార్థన చేయాలంటే, మన ఆలోచన చొప్పున లోకపరమైన మార్గాల్లో మనం నడిచినప్పుడు మన నిర్ణయాలు కానీ, మన తలంపులో పుట్టిన మార్గాలు కానీ అవన్నీ కూడా మనకు నెమ్మదివ్వవు, మనకు శాంతినివ్వవు, మనకు సమాధానం ఇవ్వవు, మనకు విజయాలు దయచేవు. కానీ ఎవరైతే ఈ విధంగా ప్రార్థన చేసి, దేవా నీ మార్గంలో నన్ను నడిపించయ్యా అంటే, ప్రభు ఆయన మార్గంలో మనల్ని నడిపించినప్పుడు ఆ మార్గము నీకు నెమ్మదిస్తుంది, ఆ మార్గము నీకు శాంతి సమాధానం దయచేస్తుంది, ఆ మార్గము నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి నడిపిస్తుంది, ఆ మార్గము నీకు విజయం దయచేస్తుంది. అందుకని ప్రతిరోజు దేవా నీ త్రోవలు నాకు తేటపరచయ్యా, నీ మార్గాలు నాకు చూపించయ్యా, నీ మార్గంలోనే నేను ఉంటానయ్యా, నీ మార్గంలో నడుస్తానయ్యా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిజంగా లోకపరమైన మార్గాల్లో నడిచి నీ బ్రతుకును పాడు చేసుకున్నావేమో, ఈ సమయంలో ప్రభు మార్గంలో నడువు, యేసయ్య మార్గంలో నడువు. నీకు నెమ్మది దేవుడిస్తాడు, నీకు స్వస్థత ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఈయన మార్గంలో శాంతి ఉందయ్యా, ఈయన మార్గంలో నెమ్మది ఉందయ్యా. ఈ సమయంలో నీవు కూడా ఈ ప్రార్థన చేయగలిగితే, దేవా నీ మార్గములో నన్ను నడిపించయ్యా అని నువ్వు అడగగలిగితే, ఆయన మార్గములో నేను నడిపించి మెట్టగా ఉన్న ప్రతి స్థలమును సరళపరిచి ఆయన మంచి త్రోవలో నిన్ను నడిపిస్తాడు. ఆమెన్. ఈ మాటలు నమ్ము. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. పరిశుద్ధుల దేవా నీకు స్తోత్రాలు. అవునయ్యా, దావీదు చేసిన ఆ చక్కటి ప్రార్థన మేము కూడా ప్రతిరోజు చేయడానికి మీరే కృప చూపండి. నీ మార్గాల్లో మా అందరినీ నడిపించండి, నీ త్రోవలు మాకు తేటగా కనపరచండి అయ్యా. నీ మార్గాలు నెమ్మదిస్తాయి, నీ మార్గాలు స్వస్థత ఇస్తాయి, నీ మార్గాలు సమాధానం దయచేస్తాయి. నీ మార్గములో మమ్మల్ని నడిపించి అయ్యా తండ్రి, ఆ పరలోక రాజ్యము చేరేంత వరకు నీ యొక్క మార్గంలో నడిచే కృప, ఆ భాగ్యము మా అందరికీ దయచేయమని, మహిమని మీరే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని వచ్చిన మా తండ్రి. ఆమెన్.